హలో బాబు పడుకున్నావా? నీ అబ్బా పొద్దున్నే ఫోన్ చేసి పడుకున్నావు అని అడుగుతున్నావు. ఎవడరా నువ్వు? బాబు నేను ఎదురింటి అంకుల్ని. అంకుల్ చెప్పండి. మరేం లేదు బాబు, ఒక్కసారి నువ్వు ఇంటికి వస్తే మా అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడదామని. దీనికి నాతో మాట్లాడటం ఎందుకు అంకుల్? నాకు ఓకే, చేసేయండి. అన్ని కుదిరితే అలాగే చేద్దాం బాబు. నువ్వైతే ఒకసారి ఇంటికి రా. ఓకే అంకుల్, వస్తున్నా. అమ్మని దీనికి నాకంటే తొందర ఎక్కువలో ఉంది. అప్పుడు బాబు కూడా మ్యాటర్ చెప్పేసింది. అంకుల్ రా బాయ్, రారా కూర్చో. ఏంటి టక్కు గిక్కు షూ బాగా ట్రిమ్గా తయారొచ్చావు, ఏంటి సంగతి? అంటే పెళ్లి విషయం అన్నారు కదా అని. గుడ్. ఏదో మాట్లాడాలన్నారు. మాట్లాడుకుందాం అయ్యా, తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందైతే కాఫీ తాగు. అప్పుడే మరి ఎర్ర కూడా మొదలెట్టేశాడు. పంతులు గారు, అబ్బాయి కూడా వచ్చేసాడు. మీరు 11 గంటలకల్లా ఇక్కడ ఉంటే సరిపోతుంది. అలాగే. అప్పుడే పంతులు కూడా పురమించాడు. కూతురు కంటే బాబు ఇంకా స్పీడ్గా ఉన్నాడు. ఇంతకీ అమ్మడెక్కడో. కాఫీ. ఏమ్మా, కాఫీ నువ్వే చేసావా? అవునా? అబ్బాయి కాఫీ ఎలా ఉంది? చాలా బాగుంది అంకుల్. ఏం లేదబ్బాయి, ఈరోజు మా అమ్మాయి పెళ్లి చూపులు. తెలుస్తుంది అంకుల్. ఇంట్లో చాలా పనులున్నాయి, నేనే ఒక్కడైపోయాను. ఓ అలాగా, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? మా నాయనే ఎంత హెల్పింగ్ నేచర్. నాకు కొడుకుంటే నీ అంత ఉండేవాడు. చిరంజీవి చిరంజీవి. అదేంటి అంకుల్ పుసుకుమని అంత మాట అనేసారు? నేనేమన్నాను అబ్బాయి? కొడుకు అన్నారు. తప్పే ఉంది? మరి పెళ్లి చూపులు అన్నారు. అవును, మరి కొడుకు అంటే వరుస మారిపోతుంది కదా. పెళ్లి కొడుకుది వైజాగ్, వరుస ఎందుకు మారిపోతుంది? అంటే నన్ను పిలిచింది పెళ్లి చూపులు కూర్చోడానికి కాదా? కాదు, మరి పనులు చేయడానికి. పనులు చేయడానికా? చెప్పాను కదా అబ్బాయి, నా కొడుకు లేని లోటు. అంకుల్ మీరు వరుసలు కలపకండి, వినలేక చేస్తున్నాను. మీకేం కావాలో చెప్పండి, చేస్తా. చాలా చిన్న లిస్టేనబ్బాయి. మార్కెట్కి వెళ్ళి పూలు పళ్ళు, షాప్కి వెళ్ళి స్వీట్లు హాట్లు, అలాగే వస్తూ 4 కూల్ డ్రింకులు తెచ్చావనుకో, నా కొడుకు లేని లోస్తాను. అబ్బాయి ఇదిగో డబ్బులు తీసుకెళ్ళు. పర్లేదనా, ఆ మాత్రం డబ్బులు తను ఇస్తాడులే. బాబు కూతుళ్ళు. అబ్బాయి అవి ఇక్కడ పెట్టు. పెట్టా. కూర్చోమ్మా. అబ్బాయిని చూడవే. అంకుల్ తను మా ఎదురింట్లో ఉంటాడు. నా కొడుకులా అంటాడు. అంకుల్ మీరు వరుసలు కలపకండి, చిరాగ్గా ఉంది. అయినా ఇన్నాళ్ళ మిమ్మల్ని అంకుల్ అంకుల్ అని చిన్నాను అనుకుని కాదు, మా అయ్యాను. ఇంకా నా వల్ల కాదు అంకుల్. వద్దొద్దు, అంకుల్ అంటే ప్రాబ్లం ఎలా ఉంది. ఇంకా నా వల్ల కాదు మా అయ్యా. ఇంకోపిక పట్టలేను, ఇప్పుడే చెప్పేస్తాను. ఏం చెప్తావయ్యా? మీకు కాదు, దీనికి. అమ్మడో ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. అది కాదు బాబు. మీరు ఆగండి మాయ్య. చూడమ్మడు, ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి నిన్నే తలుచుకుని పడుకుంటున్నాను. ఈ తలుచుకోవడం ఏంటయ్యా? దానికి అర్థమైందిలే మాయ్య. చూడమ్మడు, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఐ లవ్ యూ. అవసరమా నీకు ఈ బోర్డు మొహం కూడా? అవసరమా? నాన్న ఏంటండి ఇది? ఏంటి బాబు ఇది? వస్తా మాయ్య. మీరేమి అనుకో.